భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల కేంద్రంలో 4 రోజుల క్రితం రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళ మెడలో బంగారు చైన్ లాక్కును వెళ్లిన దొంగతనం కేసులో పోలీసులు 3 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. కొమరిపాలెం గ్రామానికి చెందిన లక్కోజు సాయి, వంక మణికంఠ, రాయవరం గ్రామానికి చెందిన కటారి రాజు, దండంగి సత్యనారాయణలను అరెస్టు చేసి 42 గ్రాముల బంగారు ఆభరణాలను 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ విద్య మీడియాకు తెలిపారు. ఈ విషయమై పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజెస్ అండ్ మిగతా వివరాల ఆధారంగా టెక్నికల్ అనాలిసిస్ తోటి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారని మాకు అర్థమైంది. వాళ్ళ గురించి వాకబు చేయగా అందులో వంక మణికంఠ, లక్కోజు సాయి, కటారి రాజు మరియు దండంగి వీర వెంకట సత్యనారాయణ వీళ్ళు నలుగురు ఇన్వాల్వ్ అయ్యారని మాకు తెలిసింది. వీళ్ళ నలుగురు గురించి ఇన్ఫర్మేషన్ పెట్టుకోగా ఈరోజు మార్నింగ్ సావరం వెళ్ళే రోడ్లో వీళ్ళు ఉన్నారనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారు వెళ్ళి పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళ గురించి మాకు తెలిసింది ఏంటంటే ఇందులో వంక మణికంఠ ఇంకా లక్కోజు సాయి అనే వీళ్ళిద్దరూ కొమరిపాలెంలో ఉన్నప్పుడే ఫ్రెండ్స్. అండ్ ఈ వంక మణికంఠ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను రాయవరం వచ్చేసి ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ ఉంటారు. అతనితో పాటు ఉండటం కటారి రాజు అనే అతను వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. వీళ్ళిద్దరూ వాళ్ళ అలవాట్లకి తగినంత డబ్బు సరిపోవట్లేదు, ఏదైనా నేరం చేయాలి అన్న దురుద్దేశంతో ఈ లక్కోజు సాయి అనే అతన్ని కాంటాక్ట్ చేస్తారు. ఈ లక్కోజు సాయి అనే అతను ఇంకొక వ్యక్తిని పంపించారు. అతను కూడా ఐడెంటిఫై అయ్యారు. అతను ఇంకా అబ్స్కాండింగ్ అండి, అతన్ని పట్టుకోవాలి. ఆ స్నాచర్ వచ్చి ఆ స్నాచింగ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇందులో స్నాచింగ్ అయిన దొంగ సొమ్మును వీళ్ళు ఏం చేశారంటే ఈ కటారి రాజు అనే అతను వాళ్ళ బావ అయిన దండంగి వీర వెంకట సత్యనారాయణ అనే అతనికి ఇచ్చి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో 3,30,000 రూపాయలు దాన్ని 5 భాగాలుగా చేసుకొని పంచుకున్నారండి. అండ్ ఈరోజు వాళ్ళు దొరికిన వెంటనే వాళ్ళ కన్ఫెషన్ మీద స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేయడం కూడా జరిగింది. అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఈ కేసులో మాకు టెక్నికల్ అనాలిసిస్ అండ్ సీసీటీవీ ఫుటేజ్ చూడమని ఇలా మా ఎస్పీ గారైన నరసింహకిషోర్ గారు చాలా గైడెన్స్ ఇచ్చారండి. ఈ కేసు మేము ప్రెస్టీజియస్గా తీసుకొని దొంగల్ని మూడు రోజుల్లోనే పట్టుకోవడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయము. ఈ విషయంలో నేను మండపేట రూరల్ సిఐ గారిని, రాయవరం ఎస్ఐ గారిని, వాళ్ళ క్రైమ్ టీమ్ని అభినందిస్తున్నాను. నమస్తే.